ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎస్ఈ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. ఒంగోలు విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఈ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 41 విద్యుత్ ప్రమాదాలు జరిగాయని పేర్కొన్నారు. ఇందులో 31 జంతువులు, 5 మనుష్యులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన జంతువులకు, మనుష్యులకు విద్యుత్ చట్టం మేరకు నష్టపరిహారం అందించడం జరిగిందన్నారు. ఇటీవల కనిగిరిలో విద్యుత్ వైర్లు తెగిపడి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనలో వారం రోజుల వ్యవధిలోనే నష్టపరిహారం అందించామని చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి 5 లక్షల చొప్పున పరిహారం అందించడం జరిగిందని వివరించారు. శాఖాపరంగా ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా వర్షాల సమయంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా కరపత్రాలు ముద్రించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టోటల్గా 1/4/24 నుంచి 22/6/24 వరకు మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నాన్ డిపార్ట్మెంటల్ హ్యూమన్ కానీ యానిమల్స్ కానీ టోటల్గా 41 యాక్సిడెంట్స్ జరిగాయి. దాంట్లో 36 యానిమల్స్, 5 హ్యూమన్స్ చనిపోవడం జరిగింది. అట్లాగే మన పవర్ మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ 41 కేసుల్లో సుమారుగా 9 కేసులకు సంబంధించి 5 హ్యూమన్స్, 22 యానిమల్స్, క్యాటల్స్, వీటన్నిటికి కలిపి 29,70,000 రూపాయలు కాంపెన్సేషన్ రూపంలో, ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారము కాంపెన్సేషన్ రూపంలో వాళ్ళ ఎవరైతే వాళ్ళ క్యాటల్స్ అయితే వాళ్ళ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. అట్లాగే మనుషులైతే వాళ్ళ హెయిరర్స్ అంటే ప్రాపర్ పర్సన్స్, వాళ్ళ డిసీడ్ యొక్క ప్రాపర్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు ఒక కనిగిరిలోనే రీసెంట్గా మీకు తెలుసు 3 సరిపోయినప్పుడు వాళ్ళకి వితిన్ 1 వీక్లో 3 కూడా 5 లక్షలు 5 చొప్పున 15 లక్షల రూపాయలు ఒక వారంలోనే గవర్నమెంట్తో మాట్లాడి, మా సిఎండి గారితో మాట్లాడి మేము ప్రపోజల్స్ వెంటనే పంపించి రావడం వల్ల 15 లక్షల రూపాయలు ఇప్పుడు వెంటనే అందుబాటులోకి వచ్చి వాళ్లకు కనిగిరి ఎమ్మెల్యే గారు ఉగ్గ నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా వాళ్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆల్మోస్ట్ మనము వాళ్ళకి 12 చెక్స్ రూపంలో ఒక హ్యూమను, ఒక 9 క్యాటిల్స్, వాటన్నిటికి కూడా మన ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఎరిక్సన్ బాబు గారి చేత 7 క్యాటిల్స్కి ఇవ్వడం జరిగింది. గిద్దలూరులో ఒక హ్యూమన్, 3 క్యాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కందుకూరు ఎమ్మెల్యే గారి చేత కూడా ఈ చెక్కులు వాళ్ళకి కాంపెన్సేషన్ అమౌంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర పవర్ మినిస్టర్గా జాయిన్ అయిన తర్వాత సార్ మీరందరూ కూడా చూసినట్టయితే మన ఫ్లడ్స్ విషయంలో కానీ, తర్వాత ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ వర్క్స్ కానీ, రైతులకి వ్యవసాయానికి ట్రాన్స్ఫార్మర్స్ కానీ వీటి అందజేయడంలో చాలా ప్రొయాక్టివ్గా ఉండి మమ్మల్ని అందరినీ కూడా వినూనంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఎక్కడ కూడా హ్యూమన్ యాక్సిడెంట్స్ కానీ, యానిమల్ యాక్సిడెంట్స్ కానీ జీరో అసలు ఉండకూడదు అనే దీంతో ఆల్ డిస్కమ్స్ పనిచేస్తున్నాయి. వారి ఆదేశాల ప్రకారము మేము జీరో యాక్సిడెంట్ చేయడానికి మా స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రజలందరినీ కూడా ఎక్కడైతే ఈ లో హైట్స్లో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయో, ఈ యాక్సిడెంట్కి అనువుగా ఎక్కడ ప్రాంతాల్లో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి 1 by 1 ఫేజ్డ్ మేనర్లో రెక్టిఫై చేస్తూ ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా ఒక ప్రాణం అనేది పోకూడదని దిశగా ఆలోచిస్తూ వారి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మేము మా ప్రకాశం జిల్లా సిబ్బంది అంతా కూడా వెళ్ళ పనిచేస్తాం. ఈ విధంగా సోషల్ మీడియాలో
పేపర్స్లో వీటిలో కూడా పబ్లిసిటీ చేసి మొన్న తుఫాన్ అప్పుడు అందరికి కూడా ప్రతి తుఫాన్ అప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఏ విధంగా ఉండాలని చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే తడిసిన కరెంటు స్తంభాలు, అంటే వర్షం పడినప్పుడు కరెంటు స్తంభాలు అవన్నీ కూడా నాని ఉంటాయి, వాటిని ముట్టుకోరాదు. అట్లాగే తడిసిన చేతులతోటి స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు అనమాట వ్యవసాయానికి పోయినప్పుడు. అట్లాగే విద్యుత్ లైన్కు తగులుతున్న చెట్లను కూడా వాళ్ళు ఈ వర్షం పడినప్పుడు ముట్టుకోకూడదు. అట్లాగే విద్యుత్ లైన్ చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి ఎమ్మటే తెలిపినట్లయితే మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాటిని కట్ చేసి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చేయడం జరుగుతుంది. అట్లాగే పార్కుల్లో కానీ స్టేడియంలో కానీ విద్యుత్ స్తంభాలు వర్షాలు పడేటప్పుడు ముట్టుకోరాదు. అట్లాగే ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ కూడా వర్షంలో ఆ తడి ఉన్నప్పుడు తడి చేతులతో ముట్టుకోకూడదు. అట్లాగే బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి. అంటే కాంపౌండ్ మీద వాల్స్ మీద పెట్టుంటారు, ఆ లైట్స్ అవి కూడా తడిచినప్పుడు ఏంటంటే పొరపాటు పట్టుకున్నట్టయితే షాక్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చిన్నపిల్లలు ముఖ్యంగా కరెంటు ఉన్న దగ్గరికి పోకూడదు. అట్లాగే గాలి దుమారం వర్షం వచ్చినప్పుడు కరెంటు లైన్ల కింద కానీ దానికి దగ్గరగా కానీ ఉండకూడదు. ఎందుకంటే ఆ గాలి వచ్చినప్పుడు తెగిపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంట్లో ఉన్న వాటర్ హీటర్స్ ఇవన్నీ కూడా మనం ఆన్ చేసేటప్పుడు ప్లగ్ తీసిన తర్వాతనే హీటర్ని తీయాలి. అట్లాగే ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు ఈ డిస్కనెక్షన్ కూడా దాని ద్వారా కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని డిస్కనెక్షన్ కూడా వీలైనంత వరకు టీవీ నుంచి తీసేయాలి. అట్లాగే వర్షం పడుతున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్, కంప్యూటర్ యొక్క వాటిని కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లయితే ఈ థండర్స్ వల్ల వచ్చే పవరు దానివల్ల మనకు డేంజర్ కాకుండా ఉంటుంది. అట్లాగే కరెంటు లైన్ కింద సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా ఉండకూడదు. అట్లాగే ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏదైనా డ్యామేజ్ అయినట్లయితే ఇమీడియట్గా మా కన్సర్న్ హెల్పర్కి కానీ ఏఈకి కానీ, అట్లాగే టోల్ ఫ్రీ నెంబర్ మాది విద్యుత్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1912, దానికి ఇమీడియట్గా తెలిపినట్లయితే తగు చర్యలు మేము తీసుకొని ఇటువంటి ప్రమాదాల నుంచి నివారించడానికి అవకాశం ఉంది.